వరు కనిపించట్లేదంటే పార్థు పట్టించుకోవడం లేదు, కావ్య కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకింత తేలిగ్గా తీసుకుంటున్నారు అసలు? ఎలా వదిలేయాలి? ఎవరికి చెప్పాలి? కనీసం నాన్నకైనా చెప్పకపోతే ఇదంతా తెలిసి కూడా నేను చాలా తప్పు చేసిందాన్ని అవుతానేమో. అవును, వెంటనే నాన్నతో చెప్పాలి. హలో హలో నాన్న. పెద్దమ్మి, తెలిసిందమ్మి. అల్లుడు గారు ఫోన్ చేసి వెంటనే చెప్పారు. మీ అమ్మ నేను ఎంత సంతోషపడ్డామో. అది కాదు నాన్న. అర్థమైందమ్మి. ఆ విషయం తెలిసి కూడా ఇప్పటిదాకా నేను చూడటానికి ఎందుకు రాలేదనే కదా. ఏం చేయనమ్మి, ఓ ఎర్రి మాలోకాన్ని అంటగట్టి మా నాన్న నా గొంతు కోసాడు. అదేనమ్మి, మీ అమ్మ అమావాస్యకు ముందు సూడుదులు తీసుకెళ్లకూడదని పండిపోయిన పొంతుల్లా చెప్పింది. నేనెళ్ళి పొంతులు గారిని కనుక్కుంటే శ్రీమంతానికి మంచి రోజు చూడాలి గాని సూడుదులకి అక్కర్లేదన్నాడమ్మి. అది సరే నాన్న. మరింక ఎందుకు రాలేదనేగా. ఇంత గొప్ప సువార్త తెలిసిన తర్వాత నీ దగ్గరికి ఒట్టి చేతులతో ఎలా వస్తాం చెప్పమ్మి. పూలు, పళ్ళు, గాజులు, అబ్బో మీ అమ్మ చాలా పెద్ద లిస్టు చెప్పింది. అవన్నీ ఆ బజార్లో ఒకటి ఈ బజార్లో ఒకటి కొనేసరికి ఇదిగో ఈ టైం అయిందమ్మి. అందులో మన కావ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాగోలేదని వెళ్ళిందమ్మి. అది రాగానే వెంటనే బయలుదేరి వచ్చేస్తామమ్మి. కాదు నాన్న, నేను ఇంత సంతోషంగా ఉన్న నాన్నకి ఈ విషయం ఎలా చెప్పాలి? పెద్దమ్మి, మన ఇంట్లోనే ఇట్టా ఉంటే మీ అత్తగారింట్లో ఇంకెంత పొంగిపోతున్నారు. అల్లుడు గారైతే సంబరం పట్టలేక ఎంత హడావుడి చేస్తున్నారు. అదంతా చూడటానికి 2 రెక్కలు కట్టుకొచ్చి వాలిపోవాలనిపిస్తోందమ్మి. ఇంకెంతసేపులే అమ్మి, రేపు ఉదయానికల్లా బయలుదేరతాం. అమ్మి, కారు కూడా మాట్లాడి పెట్టినా. నాన్న, సరే నాన్న, ఉంటాను. సరేనమ్మి, ఉంటాను.